కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలను నట్టేట ముంచిందని కృష్ణా జిల్లా అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో జనం ఇబ్బంది పడుతున్నారని సింహాద్రి చెప్పారు. కూటమి ప్రభుత్వం అన్యాయం చేసినా వైసీపీ అండగా ఉంటుందన్నారు. జూదాలు, కోడి పందాలకు అవనిగడ్డ నిలయం అయిందన్నారు. ఇసుక, బుసక, పేదల బియ్యం అక్రమ రవాణా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆయన ఫ్యామిలీ కనుసన్నల్లో జరుగుతున్నాయని ఆరోపించారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతాంగం యంత్రాలతో కోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చాలా విషయాల్లో ప్రజలకు వాగ్దానం చేసి మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచకపోగా అవకాశం ఉంటే ఈ ఛార్జీలు కూడా తగ్గిస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం 15,455.36 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద పోతుంది. చెప్పిందేమో ప్రతి పని మీకు పారదర్శకంగా చేస్తాను, మీకు అనుకూలంగా చేసి పెడతాను. ఈ జగన్ గారి ప్రభుత్వం దోపిడీ చేస్తుంది. బాధుడే అన్నారు. ఆ బాధుడు తీసుకొచ్చి కాస్త ఇవాళ కరెంట్ ఛార్జీలు భారం ఒక్కటే 15,485 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం. ఏ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పాడో ఎన్ని ఉన్నాయి నీ చేతికి ఇస్తారు. ఇసుక వెళ్ళిపోతుంది నీకు అనుసరంలో, మట్టి వెళ్ళిపోతుంది నీకు అనుసరంలో. కానీ ఒక పెద్ద నిజాయితీ పరులాగా రాష్ట్రం అంతా, దేశం అంతా, ప్రపంచంతో ఒక బిల్డప్ చేసుకోవడానికి తప్ప దేని చేస్తారు. సోషల్ మీడియాని గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎంత గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే అంత ఎగసిపడుతుంది, జనంలో తిరుగుబాటు వస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు ఏ మాట అయితే చెప్పాడో ఆ పని చేసి తీరాడు. నువ్వేంటంటే హామీలు విపరీతంగా ఇచ్చావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పనులు చేశాడు కదా, ఈయనసారి ఇంకా పెంచి కొంచెం మనకు ఉపయోగపడే పని చెయ్యబోతాడా అని చెప్పి నీకు ఓటేశాడు. కూటమి నీకు కలిసి వచ్చింది.